ఆ రక్త సంబంధము ఆ పేగు సంబంధము ఒక్కటే. మరి ఇంట్లో ఎవరు తెరలయ్యా ఇప్పుడు అంటే హరీషు ఇప్పుడు స్వయాన హరీశం అయ్యే మేనమర్దలు కవితమ్మ ఏం ఆంబయం వెళ్ళబోసుకుంది, మా బావ కాళేశ్వరం కథలో స్వాహ. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఆనాడు మా బావ ముడుపులు బదనామియాల మాయ మీదకి వచ్చింది, బదనామియాల మాన మీదకి వచ్చింది. అసలు దొంగ మా బావ, ఆయనకు తోడు దొంగ సంతోషు. మాయకు మందుగోళీ లేచి మరుగు మందు పెట్టినట్టే మలుపుకుండు. వీడు చిన్న సన్నోడు కాదు. హరితహారం పేరు మీద గ్రీన్ ఛాలెంజ్ అని ఉన్న కాడికి మట్ట సంగ దోసుకొని బయట దేశాలలో బంగ్లాలు కట్టుకుండు, బయట దేశాలలో ఆస్తులు సంపాదించుకుండు. కాళేశ్వరం పేరు మీద మా బావ కోట్లు మింగిండు అని కవితమ్మ కూడా ఇప్పుడు ఒకటే పదం వాడుతుంది. నిన్న మన తెలంగాణ బతుకమ్మ సంబరాలలో ఆడబిడ్డలు ఏ రకంగా ఉయ్యాల పాటలు పాడుకుర్రో ఇప్పుడు కవితమ్మ కూడా గదే పాట పాడుతుంది, బావ పాట. ఏం పాట? అవినీతి మా బావ, అవినీతికి మారు పేరు మా బావ, అనకొండ మా బావ, తిన్నడు మింగిండు అది కక్కీరి, లేని బదనం మాయ మీద మోపకూరి అని కవితమ్మ నిన్న మన ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఇది జగం ఎరిగిన సత్యము, లోకానికి అందరికి ఎరిగే ఇది యథార్థం. ఇక ఇప్పుడు పాపం ఎంతసేపు చెప్పు హరీష్ మాత్రం ఉండదా? నడమ నేనే మందిని, నడమ నేనే పరాయిని. ఏదో ఒక రోజు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అనేది ఇప్పుడు హరీష్ గుండెల్లో కూడా నాటుకున్నట్టుగా కనబడుతుంది. ఎట్లా అంటారు? ఒక్కసారికి ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు ఈయనకు ఇక లేదు బీఆర్ఎస్ మీద ఈయనకు అంటే ఇక జిమ్మ కొట్టేసుకుండు. ఇక ఏదో ఒక రోజు నన్ను బయటికి పంపేస్తారా, ఎట్ట చేయొద్దు ఏం చేయొద్దు, ఇటు మళ్తే కాంగ్రెస్ అటు మళ్తే బీజేపీ, ఎండ్లే దొరికితే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుండు. ఆఖరికి వస్తారకల్లా ఆయన మనసులోని మాటను ఎప్పుడో బయట పెట్టిండులా. ఒక్కసారి ఆయన కూడా ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది మనం విందాం. కానీ పిల్లగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసిరా మళ్ళా ఇంటరా ఇంటారులా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మన కూడా ఇరుర్రి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసావా బీఆర్ఎస్ కండవ చేసుకొని మామ పోటువ కండవ మీద మామ పోటువనే ఉంది. ఇట్లా చూపిస్తుండు, మళ్ళా గుండెలో మా మావే ఉన్నాడు అనగా చూపిస్తుండు. ఆ గుండె లోతులకెళ్ళి గుండె పొరలకెళ్ళి వచ్చే మాట కాంగ్రెస్ మాట. అంటే ఏదో ఒక రోజు హరీష్ రావు కాంగ్రెస్ గూటికి చేరబోతుండు అనేది ఇవాళ ఆయన నోట ఆయనే అన్నాడు. ఇవాళ మనం చెప్పింది కాదు, మనం కల్పించింది కాదు. ఎందుకంటే ఆయన జిమ్మ అటు కొట్లాడుతుంది. ఎన్నడున్నా నేను బీఆర్ఎస్ పార్టీలో పచ్చిపులుసు కంటే పలచటోనే, నన్ను కరివేపాకులాగా మాత్రమే వాడుకుంటుర్రు. ఏదో ఒకరోజు నా తొవ్వ నేను చూసుకోవాలి అనేది ఆయన కడుపులో ఉన్నది. కాబట్టి ఆ ఆంబాయము ఆ రకంగా ఆయనకు చెప్పకుండానే తన్నుకొని వచ్చింది. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చెయ్యరు. మనకు జిమ్మ మనసు దేని మీద ఉందనుకో, ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు నేనే ఉన్నా గిడ నేను స్టూడియోలో వార్తలు చెప్తున్నా, నా మనసు అంతా ఎడ ఉంది, ఇప్పుడు ఊళ్ళో ఉందనుకో,
వర్షేను కాడనే ఉందనుకో, ఇప్పుడు ముసురు పడుతున్నాయి, అసలు వర్షేను ముట్టుకోకూరి కొయ్యకూరి కళ్ళాలల్లా ఒడ్లు కూడా జాగ్రత్త అని చెప్తుంది సర్కారు. నా జిమ్మ అమ్మా వర్షేను ఎట్లా అయిపోయారా, అది ఎట్లా అయిపోయారా, లేకపోతే గొర్రెలు తెరలాయరా, గొర్రెలు బయటికి వెళ్ళని యాళ్ళు అయిపోయారా, గొర్రెలకు మూతాపులు రోగాలు వస్తున్నాయి, షెడ్డ పడ్డ ఎట్ట చేద్ది జిమ్మ దాని మీదే పెడితే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుకుంటా నా మనసు అటే ఉంది కాబట్టి ఏదో ఒక రూపంలో నాకు చెప్పకుంటేనే ఆ గొర్రెల ముచ్చటో ఈ వ్యవసాయం ముచ్చటో వర్షేను ముచ్చటో వస్తుంది. ఇప్పుడు ఈయన కూడా హరీష్ రావు కూడా మా మరదలు నన్ను ఇకారం తప్పిన కూతలు కూసి నన్ను ఎత్తి పొడుస్తుంది, నా శుద్ధులు మొత్తం ఏంచిపోస్తుంది. అయినా మా మామ మాత్రము రేపు కొడుకుని కాదని నాకేమైనా పెత్తానం అంటగడతాడా? కొడుకు లేకపోతే నాకు అంటగట్టు, చెట్టంతా కొడుకున్నాక నాకెట్ట అంటగడతాడు? కొడుకును కాదని నాకెట్ట పదవి ఇస్తాడు అనేది ఇప్పుడు ఆయన గుండెలా నాటుకుంది.